గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. పవన్ భారీ మెజారిటీతో గెలవడం, డిప్యూటీ సీఎం అవ్వడం, ఇలా అన్ని చకచకా జరిగిపోవడంతో ఇంతకు ముందు నోటికి ఏది వస్తే అది మాట్లాడే పెద్ద మనుషులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. విర్రవీగిపోయిన నోళ్లన్నీ చాలా మూగపోయాయి. చాలా మంది ఎన్నికలకు ముందు మారిపోతే కొంతమంది మాత్రం తాజాగా తమ మాటల తీరును మార్చుకున్నారు. అయితే తాజాగా మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా యాస మార్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ లో పేర్ని నాని ఒకరు. ఈసారి పోటీ నుండి తప్పుకున్న ఆయన కుమారుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. మచిలీపట్నంలో కుమారుణ్ణి గెలిపించే పనిలో ఉన్నారు. అయితే ఈసారి అక్కడ గెలుపు అంత ఈజీ కాదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు జనసేన అదనపు బలం కాలుంది. అయితే ఈ తరుణంలో పవన్ అభిమానులకు కూల్ చేసేందుకు పేర్ని నాని రంగంలో దిగారు. గతంలో తాను పవన్ పై చేసిన వ్యాఖ్యల గురించి, దాని వెనుక జరిగిన కథ గురించి తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు పవన్ అంటే కోపం లేదని, కేవలం పవన్ విధానాలపైన మాత్రమే వ్యతిరేకించానని కాస్త తగ్గి పేర్ని నాని మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి తాను ఎన్నికల నుండి తప్పుకుంటున్నానని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని పేర్ని నాని ఎప్పటి నుంచో జగన్ను కోరుతూ వచ్చారు. అయితే జగన్ కు ఇష్టం లేకపోయినా నాని కోరడంతో అనివార్య పరిస్థితిలో కిట్టుకు జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే నాని మంత్రిగా ఉన్న సమయంలో కుమారుడు కిట్టు రెచ్చిపోయారు. మచిలీపట్నంలో ఎన్నో వివాదాలకు కారణమయ్యారు. మరోవైపు పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో పేర్ని నాని ముందుండేవారు. ఒకానొక దశలో పవన్ కే పేర్ని నాని చెప్పు చూపించేదాకా పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర స్థాయిలో జన సైనికులు పేర్ని నాని అంటే విపరీతమైన కోపం. మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం నుండి కూడా అధికం. ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం నుండి ఇబ్బందులు వస్తాయని పేర్ని నానికి తెలుసు. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో పవన్ విషయంలో పేర్ని నాని మాట్లాడిన తీరు చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. పవన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదని, ఆయన భార్య గురించి తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని పేర్ని నాని తెలిపారు. ఆయన 3 పెళ్లిళ్ల గురించి మాత్రమే స్పందించానని, అంతకు మించి ఏమీ మాట్లాడలేదు అన్నారు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెడితే పార్టీ సిద్ధాంతాల కోసం పాటుపడాలే కానీ చంద్రబాబు కోసం పవన్ పార్టీ పెట్టడం దారుణ చర్యగా నాని అభివర్ణించారు. చంద్రబాబును రాజకీయంగా కాపాడుకునేందుకు పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చిరంజీవి కంటే చంద్రబాబు అంటేనే పవన్ కళ్యాణ్ కు ఇష్టమని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ ను నేనెప్పుడు కాపు అని తిట్టలేదని, పవన్ తిట్టిన తర్వాతే తాను స్పందించిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కాపులు పవన్ వెంట లేరని, జగన్ వెంట మెజారిటీ కాపులు ఉన్నారని పేర్ని నాని ప్రస్తావించడం విశేషం. అయితే ఒకవైపు పేర్ని నాని భయపడుతున్నట్లు కనిపించారు. మరోవైపు పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టుకు ఆశించిన స్థాయిలో పరిస్థితి లేదు. అక్కడ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర పట్టు బిగుసుకుంది. ఇక్కడ కాపులు సైతం కూటమి వైపు టర్న్ అయ్యారు. కిట్టు ప్రచారానికి పెద్దగా స్పందన కూడా రావడం లేదు. దీంతో పేర్ని నాని పునరాలోచనలో పడిపోయారు. అందుకే ప్రత్యేక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తున్నారని, అంతకు మించి పవన్ పై తనకు కోపం లేదని పేర్ని నాని చెప్పడం విశేషం.